నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ తెలంగాణలో జనసేనాని సరికొత్త రాజకీయం హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. తమది హైదరాబాద్ లో పుట్టిన పార్టీ అంటున్నారు జన సైనికులు. తెలంగాణలో బరాబర్ రాజకీయం చేస్తామంటున్నారు. మనల్ని ఎవడు ఆపేది అంటూ మొన్నటి హైదరాబాద్ పర్యటనలో పవన్ తనదైన డైలాగ్ విసిరారు. మరొక వైపు పవన్ పై విమర్శలు దూసుకొస్తూ ఉన్నాయి. ఇన్నాళ్లు హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు పవన్ ను ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత నిలదీస్తున్నారు. ఉద్యమకారులను వేర్పాటువాదులుగా చిత్రీకరించారని ఆమె అంటున్నారు. తెలంగాణలో కాలు పెట్టక ముందే పవన్ కు ప్రశ్నలు, విమర్శలు, ఆరోపణలు వెళ్లువెత్తుతూ ఉన్నాయి. వాటిని తట్టుకుని జనసేన నిలబడుతుందా? హైదరాబాద్ కేంద్రంగా తన రాజకీయం చేయగలదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. తెలంగాణలో జనసేనాని సరికొత్త రాజకీయం. హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. తమది హైదరాబాద్ లో పుట్టిన పార్టీ అంటున్నారు జన సైనికులు. తెలంగాణలో బరాబర్ రాజకీయం చేస్తామంటున్నారు. మనల్ని ఎవడు ఆపేదు అంటూ కూడా మొన్నటి హైదరాబాద్ పర్యటనలో పవన్ తనదైన డైలాగ్ విసిరారు. మరొక వైపు పవన్ పై విమర్శలు దూసుకొస్తున్నాయి. ఇన్నాళ్లు హైదరాబాద్ లో పార్టీ ఆఫీసు ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు పవన్ ను ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత నిలదీస్తున్నారు. ఉద్యమకారులను వేర్పాటువాదులుగా చిత్రీకరించారని ఆమె అంటున్నారు. తెలంగాణలో కాలు పెట్టక ముందే పవన్ కు ప్రశ్నలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వాటిని తట్టుకొని జనసేన నిలబడుతుందా? హైదరాబాద్ కేంద్రంగా తన రాజకీయం చేయగలదా అంటూ చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం ఇవాళ ప్రారంభోత్సవం కాబోతోంది. మనం చూస్తున్నాం ఇప్పటికే కూడా మణికొండలో ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అంటే జూన్ 2న ఏదైతే కూడా మీటింగ్ పెట్టాలి అనుకున్న నేపథ్యంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ కు మొత్తంగా కూడా ఒక పర్మిషన్ ఇవ్వకపోవడం నేపథ్యంలోనే కొంత తెలంగాణలో కూడా కొంత పార్టీ పెట్టాలి, పార్టీకి ఒక ఆఫీస్ ఉండాలి అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే జన సైనికులు అంతా కూడా ఆలోచిస్తూ ఈ విధంగా కూడా మణికొండలో కూడా ఒక ఆఫీస్ని, పార్టీ ఆఫీస్ని ప్రశ్నించడానికి, లేకపోతే నాయకులు ఒక రాష్ట్ర కార్యకలాపాలకు సంబంధించి కూడా రాజకీయాలు చేయడానికి ఒక పార్టీ ఉంటే బాగుంటుంది అనే నేపథ్యంలో కూడా ఒక పార్టీ ఆఫీస్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పార్టీ ఆఫీస్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే పెడతారనుకో చాలా వరకు కూడా తెలంగాణలో రాజకీయాలు మారిపోయి ఇప్పటికే కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అటు ఏపీ కూటమిలో కూడా భాగస్వామ్యం ఉంది జనసేన పార్టీ. బట్ ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేన పార్టీ మళ్ళీ పెడుతున్నారు. పార్టీ ఆఫీస్ సంబంధించి కూడా ఎట్లా ఉండబోతోంది దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. మనతో పాటు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా జనసేన పార్టీ ఆఫీసు కూడా శ్రీకారం చుడుతుంది. ఇవాళ ముహూర్తం కూడా పెట్టుకుని పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికే మనం చూసాము తెలంగాణ పార్టీలో కూడా పార్టీ పరంగా కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తాం అంటున్నారు. సంతోషం అండి. ఎవరికి వచ్చినా గానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంటది హక్కు. వాళ్ళను ఎవరిని కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వతంత్రంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు కాదు, సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో సినీ ఫీల్డ్ లో కళాకారునిగా అందరికి పరిచయము. దాంతో ఎన్నో తెలంగాణ ప్రజల అభిమానంతో కూడా ఆయన ఎన్నో ఆర్థికంగా బలపడ్డాడు. ఎందుకంటే ఆయన సినిమాలు కూడా ఇక్కడ అవడానికి, ఆయనను ఆదరించడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారు. నిజానికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. అంతకు ముందు కూడా చిరంజీవి గారితో కలిసి ప్రజా రాజ్యం పార్టీలో ఆయన చిరంజీవి గారితో 2008-9 లో కలవడం తిరిగి
తెలంగాణ ప్రాంతంలో తిరగడం జరిగింది. కానీ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉన్నది. పర్లేదు, ఎవరికైనా స్వతంత్రంగా రావాల్సిన అవసరం ఉన్నది. అతను ఇంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో అనుకోండి, ఎంపీ ఎలక్షన్ లో కూడా, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా, మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది లేదు. కానీ అతను కొన్ని మాటలు మాట్లాడాడు, అది ఇబ్బందికరంగా ఉంటది. అతను తెలంగాణ ఏర్పడే రోజు 11 రోజులు నిరాక్ష చేసిన అన్నాడు. ఒకసారి ఒక రకంగా మాట్లాడతాడు, తర్వాత ఆయన చిత్తశుద్ధి లేకుంటూ ఇంకో రకంగా మాట్లాడాడు. ఎందుకంటే తెలంగాణ విడిపోవడం ఒకసారి సరైన పనిలో లేదని ఒకసారి అది కరెక్ట్ కాదని కూడా అంటాడు. ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం తెలంగాణ రావడం అనేది వాళ్ళకు చిరకాల కోరిక. దాన్ని కూడా సాధించుకోవడం సంతోషమే. నిర్మాత చెప్పిన అంటే ఆర్టిస్ట్ ఆ రకంగా చేస్తాడు, ఈయన కూడా చేస్తే సంతోషమే. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉంటారో అందరినీ ఆదరిస్తారు. ఈరోజు హైదరాబాద్ అనుకోండి, తెలంగాణ ప్రాంతం రామచంద్ర గౌడ్ గారు, అంటే ఏపీలో అంటే పవర్ భాగస్వామిగా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ అక్కడ పొత్తులో ఉంది, అక్కడ రూలింగ్ లో ఉంది. బట్ ఇక్కడ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందా? ఇంకొకటి, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ విమర్శల్లో కూడా చాలా వరకు రేవంత్ రెడ్డిని ఇక్కడ విమర్శిస్తున్న విధానం ఉంది, గవర్నమెంట్ పైన కూడా విమర్శలు చేసిన విధానం ఉంది. బట్ అక్కడ ఏపీలో చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అంత పునాదులు కూడా లేని పరిస్థితి. బట్ ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పైన కూడా, రేవంత్ రెడ్డి సర్కార్ పైన కూడా ఈ విమర్శలు చేయడం వల్ల ఎంత వరకు కూడా పవన్ కళ్యాణ్కి ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా అంశాలు అంటారా? ఆయనకు పవన్ కళ్యాణ్ కు కరెక్ట్ లేదండి. ఆయనకు ఎంత ఉన్నారు, ఎవరెవరు చెప్తున్నారు, ఎక్కడ బటన్ వేస్తే ఎక్కడ అవుతుందో అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మాత్రం నువ్వు తెలంగాణ ఆంధ్రలో నువ్వు ఆ పవర్ నుండి నువ్వు సాధించింది ఏముంది, అక్కడ ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అక్కడ సక్సెస్ చేసింది ఏమున్నది. ఈ రోజు కాదు, ఇంతకు ముందు కూడా 2021 లో కూడా నువ్వు అక్కడ పోటీ చేసి ఒక సీట్ కూడా రాని పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత వచ్చింది అక్కడ బీజేపీ వాళ్ళు, బీజేపీ టీఆర్ తో కలిసి ద్వారా వచ్చింది. ఓకే, దాన్ని ఆయన అక్కడ బలం అనుకోని ఇక్కడ కూడా వచ్చిన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటది. దాని గురించి మేము అంటలేము. కానీ ఆయన వాప్ అనుకుంటుండా, బలం అనుకుంటుండా. ఇంతకు ముందు ఏం జరిగిందంటే, ఇక ప్రేక్షకులుగా ఆయనను ఆదరించిండ్రు. ఆర్థికంగా బలపడడానికి ఈ తెలంగాణ ప్రజల డబ్బుతోనైనా ఎన్నో అభివృద్ధి పదంలో వచ్చి ఆయన కూడా చిల్లరగా అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడిండు. దేవునికి నేను డబ్బులు ఇచ్చిన అంటాడు. ఆయన సొంత డబ్బులా? ఆ సొంత డబ్బులు అంటే కష్టంగా ఆయన నిర్మాతలు ఇచ్చిందా, తెలంగాణ ప్రేక్షకులు ఇచ్చిండ్రా? ఆయన సినీ ఫీల్డ్ లో ఆర్టిస్ట్ గా సంపాదించిన పెట్టవచ్చు, పెట్టిన దానికి దేవునికి డబ్బులు ఇచ్చిన అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు ఆయన మాట్లాడడం. అదే రకంగా గద్దర్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో పెట్టుకున్నారు. అదే రకంగా ఆయన ఏమన్నాడంటే, కోనసీమలో ఉన్న తోటలు, మామిడి తోటలు అవన్నీ కూడా తెలంగాణ ప్రజల మాడిపోతున్నాయి, చెడిపోతున్నాయి అనే మాట కూడా మాట్లాడాడు. తర్వాత కూడా మాట మార్చుకుంటుండు. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ మాట్లాడే మాటలు ఏదో మాట్లాడతాడు, ఇక్కడనేమో ఎవరబ్బా సొప్పు అని మాట్లాడతాడు. తర్వాత దాన్ని అదే తెలంగాణ ప్రజలకు ఇంకా ఇన్ని సంవత్సరాలు కూడా తెలంగాణ అభిమానం ఉన్నది, వాళ్ళకు తెలంగాణ ప్రజలకు పూర్తిగా వాళ్ళకు ఇంకా తెలంగాణ మీద తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉన్నదనే రకంగా ఆంధ్ర పోయి మాట్లాడతాడు. ఏది జరిగినా గానీ మాకు అంటే మేము చెప్పేది ఏంటంటే, అటు టీడీపీ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు సహకారంతో జరుగుతుంది. వాళ్ళు ఆర్థికంగా అంటే ఇక్కడ బీజేపీ నాయకుడు రామచంద్రరావు గారు అంటే రాష్ట్ర అధ్యక్షులు ఏమంటున్నారు అంటే పొత్తుండదు అంటారు. అమిత్ షా గారు కూడా పొత్తుండదు అంటారు. ఏ పొత్తున్నా గానీ గల్లీలో ఒక రకంగా, ఢిల్లీలో రకంగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా, ఈడో రకంగా ఉంటదంటే ప్రజలు నమ్మలేని స్థితి. ఇంతకు ముందు కూడా ఆయన ఈ రోజు కొత్త కాదు, ఆయన పార్టీ ఆఫీస్ ఎలా పెడుతుండొచ్చు 12-13 సంవత్సరాల తర్వాత అవసరం లేదు. తెలంగాణ రక్షణ సేన సమితి నుంచి కూడా శ్రీకాంత్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లో. నమస్తే అండి శ్రీకాంత్ గౌడ్ గారు. తెలంగాణలో
జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు పడ్డాయి. ఇవాళ మణికొండలో కూడా పార్టీ ఆఫీసు కార్యాలయం ప్రారంభోత్సవం చేయబోతున్నారు. తెలంగాణలో మమ్మల్ని ఎవడి ఆపేదరా అంటూ కూడా బరాబర్ రాజకీయం చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ మొన్న పర్యటనలో చెప్పిన సందర్భం. ఇవాళ పార్టీ ఆఫీసులో దానికి మొత్తంగా కూడా ముహూర్తం పెట్టారు. ఇవాళ ఓపెనింగ్ ఉండబోతోంది. సో ఎట్లా చూస్తున్నారు? మరొక ఇప్పటికే తెలంగాణ పార్టీలో జనసేన పార్టీ మళ్ళీ రాజకీయం చేయబోతున్నట్టుగా తెలుసు. ఏపీలో భాగస్వామిగా ప్రభుత్వ కూటమిలో ఉంది. ఇక్కడ తెలంగాణలో కొత్త పార్టీగా కూడా పోటీ చేయబోతున్నాం, ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతాం అంటున్నారు. ముందుగా ఛానల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటిది ఇది కంప్లీట్ ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలతోనే వచ్చినటువంటి పార్టీ. మేము పోరాటం చేసిందే ఈ ప్రాంతం సంబంధించినటువంటి స్వతంత్రం కోసం, ఈ ప్రాంతం సంబంధించినటువంటి స్వేచ్ఛ కోసం, నాడు సీమాంధ్ర పరిపాలన నుంచి బయటకు పడడం కోసం, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడడం కోసం మేము మా ఉద్యమాల ద్వారా, బలిదానాల ద్వారా నిత్యం రక్తార్పణం అయిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాలు ఆ విధంగా జరిగినాయి. ఇవాళ మీ పాలన వద్దు, మా స్వయం పాలన మాకు కావాలని చెప్పేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళా 12 ఏళ్ళు గడిచిపోగానే సీమాంధ్ర పాలకులకు, అదే బాబు గారికి తొత్తుగా ఉండబడేటువంటి రేవంత్ రెడ్డి ఏజెంట్ గా ఉండి ఇలా అట్లాంటి వ్యక్తులను ఇలా వస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటాను, ప్రజాస్వామ్యంలో పార్టీలు అనేటువంటి మనకు సాధించాలి, ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ ఈ ప్రాంతం పైన విషం కక్కినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఎట్లా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేటువంటిది ఒకసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి జనసేన సంబంధించిన నాయకులు. నేనేమంటున్నా, ఈ ప్రాంతం సంబంధించినటువంటి కనిగిస్తూ దాకి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయిన అన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వేర్పాటువాదులు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినట్టు విషయం కక్కినటువంటి వ్యక్తి. అదేవిధంగా పార్లమెంట్ లో తెలంగాణ విభజించినటువంటి విధానం ఏదైతే ఉందో అది నాకు నచ్చక నేను 11 రోజులు అన్నపానీయాలు ముట్టలేదని చెప్పినటువంటి వ్యక్తి. ఈ విధంగా అంటే తెలంగాణను పాకిస్తాన్ తో వేసే విధంగా ఆ పక్కకున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎంపీ విమర్శించినట్టు గతంలోనే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే హైదరాబాద్ ఏమన్నా పాకిస్తానా ఇదేమని చెప్పేసి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ ఏముంటదండి? ఏమున్నా వాళ్ళ సంబంధించినటువంటి పిల్ల సైనికులు కాస్త పవన్ పైన ఉన్నటువంటి పిచ్చి అభిమానం, సినిమా అభిమానం ఒక ఉగ్రవాదం లాగా, ఒక సైకోయిజం లాగా నడుస్తా ఉంది. విమర్శ చేసినా కూడా ఆ విమర్శ ప్రతి విమర్శ రాజకీయంగా ఉండాలి. కానీ జనసేన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు భయంకరమైనటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసినాం. కాబట్టి ఒక పరిపక్వత లేనటువంటి పార్టీ, ఒక మెచ్యూరిటీ లేనటువంటి పార్టీ, ఆ పార్టీ ఇవాళ వస్తే ఏరు అవుతుంది అనేటువంటి ఆందోళన ఇక్కడ లేరు. ఈ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతగా కూడుకున్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఉద్యమ ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రేపు రోజున ఈ ఇట్లాంటి కుట్రలు ఏవైతున్నాయి వాటన్నింటినీ కూడా తెలంగాణ బిడ్డలు తిప్పి పడేస్తారు, తిప్పి కొడతారు. ఎందుకంటే ఘనా పార్టీ లీడర్లు అయినటువంటి చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ మెడలు వంచి వాళ్ళని పంపించినటువంటి బిడ్డలం ఇలా ఈ పిల్ల సైనికులను ఏదో వచ్చి ఆందోళన చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఒరిగేది ఏం లేదు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసుకుంటే మేము ఏది ఇబ్బంది పెట్టేది కూడా ఏం లేదు. కానీ తెలంగాణ అస్తిత్వానికి గనక ప్రమాదంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు సహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో జనసేన అనే కొత్త రాజకీయం. హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తున్నారు. అక్కడి నుండి జనసేన పార్టీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ లైవ్ లో అక్కడే ఉన్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఇప్పటికీ కూడా అక్కడ మొత్తం కార్యక్రమాలన్నీ, పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ ఉదయ్. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే మొత్తంగా వీర మహిళలకు, జన సైనికులకు కూడా రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేరుకున్నారా? అక్కడ ఓపెనింగ్ జరిగిందా? ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఉదయ్ అక్కడ? గుడ్ మార్నింగ్ హిమబిందు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కూడా జనసేన కార్యకర్తలంతా కూడా ఈరోజు పార్టీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు, అటు పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, అటు జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మణికొండలోని ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం పెద్ద ఎత్తున కూడా ఈ పార్టీ కార్యాలయాన్ని కూడా ముస్తాబు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏదైతే లిస్ట్ లో పేర్లు ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ లోపలికి అలో చేస్తారు. గతంలో
కొన్ని సందర్భాలు జరిగిన దృష్టిలో ఉంచుకొని కూడా ఈరోజు మాత్రం కేవలం ఒక సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, మమ్మల్ని ఎందుకు లోపల పంపించలేరు అని చెప్పేసి వారు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారు, వారి మాటలోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి అండి, మీరు ఏ జిల్లాకి ఇన్ఛార్జ్? ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ మాది, నా పేరు రాజునాయక్, షాద్నగర్ నియోజకవర్గం, పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అక్కడ నేను ఇంతకుముందు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశాను. ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గానికి అఖిల భారత చిరంజీవి యువత జిల్లా ప్రెసిడెంట్ని నేను, రాజునాయక్ నా పేరు. ఇక్కడ మాకు జెండా ఓపెనింగ్ ఉందంటే తెలంగాణ మొత్తానికి మాకు ఒక పండుగ లాంటిది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి నుంచి ఇక్కడ ఎగరే జెండా ఆ స్ఫూర్తితోని మేము ప్రతి నియోజకవర్గంలో జెండా ఎగరేస్తామన్నా. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. చెప్పండి, మీరు జనసేన కార్యకర్తగా ముందు నడుస్తున్నారు, దాంతోపాటు జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ అవుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు? దీనికి సంబంధించిన మీకంటూ ఈ రోజు నుంచి ఒక కార్యాలయం ఉంది, ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఈ కార్యాలయం నుండి ముందుకు కలిసి కొనసాగుతుందని అనుకుంటారా? అందరికీ నమస్కారం అండి. నూతనంగా తెలంగాణలో మా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపట్లో ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు. కార్యాలయం అనేది ఎప్పుడైనా సరే అన్ని యాక్టివిటీస్కి, పార్టీకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్కి ఒక ఇల్లు లాంటిది. సో ఇక్కడ అందరూ కూడా, మా కార్యకర్తలందరికీ కూడా రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మీట్ అవ్వాలి, అందరం ఎలా, ఏదైనా కార్యక్రమం జరిగితే ఎక్కడ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ నుంచి ఈరోజు సొంత బిల్డింగ్ నిర్మించుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ పార్టీ బలోపేతానికి సంబంధించిన సమావేశాలు, అలాగే కార్యకర్తలు ఎప్పుడైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేపట్టాల్సి వస్తే ఈ పర్టికులర్ కార్యాలయం మాకు ఒక నిలయంగా ఉంటుంది. మేము తెలంగాణలో మరింత బలంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఏ సమయానికి రాబోతున్నారు, అసలు లోపలికి ఎవరెవరిని లోపలికి పంపిస్తారు? ప్రస్తుతానికైతే లిమిటెడ్ పీపుల్ని, ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని, అలాగే పార్టీలో ఉన్నటువంటి గత 12 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో సేవ చేస్తున్నటువంటి కార్యకర్తలు మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా బయటే ఉంటున్నాం. ఇక్కడ టెంట్ వేసారు, మీరు చూస్తున్నట్టయితే అక్కడికి వచ్చి అందరూ కూడా కూర్చోవచ్చు. వారికి వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసాం. ఎన్ని గంటలకు వస్తున్నారు? మరికొద్దిసేపట్లో మాకున్న సమాచారం ప్రకారం కూడా ఒక అరగంట 30 గంటలో వచ్చే అవకాశం ఉంది. మరో అరగంటలో కూడా ఇక్కడ అంటే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కూడా ఇక్కడికి మణికొండలోని పార్టీ కార్యాలయానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మరి కాసేపట్లో వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కొంత గందరగోళంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కార్యకర్తలు ఒక్కసారి ఇక్కడ రావడంపై కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడ అలో చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అంటే ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇక్కడ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున కూడా హంగామా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 1/2 కిలోమీటర్ మేర నుంచి అక్కడ లిస్టులో ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వారిని మాత్రమే ఇక్కడ పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే ఇక్కడ పార్టీ అంటే తెలంగాణ పార్టీ ఇన్ఛార్జులు కావచ్చు, అంటే జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జులు కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఇబ్బంది పడవద్దు, అందరూ కూడా అంటే ఒక సహనం పాటించి కూడా ఉండాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా అభిమానులు కావచ్చు, అటు జనసేన కార్యకర్తలు కూడా తరలి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే లిస్ట్లో పేరు ఉందో వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే మహిళలు కూడా ఇక్కడ జనసేన మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూర్చోను, ఇక్కడేనండి, మాదాపూర్ నుండి వచ్చి. మాదాపూర్ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న పిల్లల్ని సైతం కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు జనసేన కార్యకర్త ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంది. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం. ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఈ నుంచే కార్యక్రమాలు కొనసాగిస్తారా? 100% కొనసాగిస్తారు. ఎందుకంటే త్వరలో కమిటీ కూడా వేస్తున్నారు కాబట్టి
ఇక్కడ రెగ్యులర్గా ఇంకా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన వార్డు మెంబర్ నుంచి అన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ బలోపేతం అవుద్దని చెప్పే నమ్మకంతోనే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలే కానీ, తెలంగాణ వాళ్ళే కానీ వస్తున్నారు. అదేవిధంగా ఈ జనప్రవాహం, జనసంద్రం చూస్తుంటే ఒక పండగ వాతావరణం ఉంది. కాబట్టి ఇక్కడ బాగా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవుద్దని చెప్పి మనసు వచ్చా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? నేను వనస్థలపురం నుంచి వచ్చానండి. ఇక్కడ బసవతారకం హాస్పిటల్ నుంచి వచ్చాను. నా పేరు శారద అండి. మా బాబుకి 3 సంవత్సరాలు. ఒక వారం రోజుల క్రితం AML అంటే సివియర్ బ్లడ్ క్యాన్సర్ ఉంది బాబుకి అని చెప్పారండి. సో పవన్ కళ్యాణ్ అంటే రిక్వెస్ట్ చేసి మీ బాబుని ప్రాణాలు కాపాడాలని కోరడానికి వచ్చారా? అంతే సార్, మా బాబుని కాపాడాలి సార్. సార్ ఎలా అయినా, సారే మాకు దేవుడు. ఆయన తప్ప నాకు వేరే దారి దిక్కు ఎవరు తెలియదన్న. నాకు సార్ తప్ప వేరే హోప్ కూడా కనిపించట్లేదు మా బాబుని కాపాడుకోవడానికి. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. అంటే మీరు ఎక్కడ, అంటే జనసేన పార్టీ మెంబరా లేకపోతే ఇన్ఛార్జా? పార్టీ మెంబర్. అంటే మీతో పాటు ఎవరెవరు వచ్చారు? నేనే వచ్చాను. నేనే ఒక్కదాన్నే వచ్చాను. ఒకరినే వచ్చాను. పార్టీ ఓపెనింగ్ అంటే చూద్దామని. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి కావచ్చు, అటు ఇన్ఛార్జీలను ఉద్దేశించి కావచ్చు, ఏమనిపిస్తుంది, ఏమని చెప్తారు అనుకుంటున్నారు? అంటే తెలంగాణలో ఇది ఒక తొలి అడుగు అనుకుంటున్నాము, పార్టీ ఓపెన్ చేయడము ఆఫీస్. సో ఇక్కడ నుండి జనసేన మనకి మొదలైంది. ఈ ఆఫీస్తోనే తెలంగాణలో జనసేన ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే కొంతమంది అంటున్నారు పోటీ చేయొద్దు, పోటీ ఇక్కడ జనసేన పోటీ చేయకూడదు అని చెప్పేసి కొన్ని మాటలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎట్లా తిప్పికొడతారు? లేదు, అలా ఏం లేదు. మనది దేశం మొత్తంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఒక ప్రాంతంని బట్టి ఏమి ఉండదు. సో జనసేన తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. కరీంనగర్లో మీరు పోటీ చేస్తారా? మళ్ళీ నేను అంటే నా ప్రాపర్ కరీంనగర్ ఉండేది ఇక్కడే. మళ్ళీ ప్రాపర్ కరీంనగర్ అయితే అక్కడ మీ బంధువులు పోటీ చేయొచ్చా, లేకపోతే ఇక్కడ మీరు కార్పొరేటర్గా పోటీ చేస్తారా? మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే జనసేన పార్టీ నుంచి? జనసేన పార్టీ నుండి వస్తే ఫ్యూచర్లో చూస్తాను కంపల్సరీ. కానీ నేను ఒక అభిమానిని. అంటే నాతో ఏమవుతుందో అది నేను చేస్తాను. ఏదో పోస్ట్ ఆశించి అలా ఏం లేదు. మీరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్? మీరు? నేను ఎంటర్ప్రీనియర్. నాకు రెస్టారెంట్ ఉంది. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా. మీరు అనేక మంది ఉపాధి కూడా కల్పిస్తారు అయితే? అవును. సో జస్ట్ సేవ చేయడానికి వచ్చినాం జనసేనలో. ఏదో పోస్ట్ పార్టీ అలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ మార్గాన్ని ఎంచుకున్నారు అయితే, సేవే మార్గం సేవే లక్ష్యం అనే విధంగా. అంతే. యా, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ముసాపేట నుంచి వచ్చి. అంటే మీ అంటే ఎవరు ఏమవుతారు? వారండి. అంటే అన్న మీరు చెప్పారు, జనసేన కార్యకర్తనా లేకపోతే అభిమానా లేకపోతే మీరు ఇన్ఛార్జా ఏంటి? నేను కార్యకర్త. ఎన్ని సంవత్సరాలు? కార్యకర్త, అభిమాని కార్యకర్త. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు? సార్ పార్టీ పెట్టి నుంచి 2014 నుంచి. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. దానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి మీకు అవకాశం వస్తే మళ్ళీ మీరు పోటీ చేస్తారా? ఎక్కడ ఉంటారు మీరు అసలు? మూసాపేట డివిజన్. మూసాపేట డివిజన్. రైట్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలం కూడా నడుస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ కోలాహలంగా నెలకొంది. హిమబిందు. ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.